ఈ పత్తి వచ్చేసి జీనెక్స్ సీడ్స్ వారి జేత్ర పత్తి విత్తనాలు వేసి 22 రోజులు అవుతుందండి. పత్తి ఎలా ఉందో చూడండి. వేసి 22 రోజులు అవుతుందండి. జీనెక్స్ వాళ్ళది జేత్ర పత్తి విత్తనాలు అండి. ఇది కరెక్ట్గా 22 రోజులు అయింది వేసి. మామూలుగా ఇది చాలా పుచ్చు గుళ్ళకి తట్టుకుంటుందని తట్టుకునే విత్తనం అని ఇచ్చారు. కానీ ఇది చాలా 22 రోజులు అయింది. వాటికి చాలా రంగు కానీ బాగుంది. ఇది కూడా మామూలుగా ఇది కింద నుంచే మెద్దనం అనేది పిలకలాగా వస్తుందండి. చూడండి ఇది ఎలా ఉందో. బాగా మంచి ఆకు, మంచి నూగు శాతం బాగుందండి. ఇది జేత్ర పత్తి విత్తనాలు అండి. ఇది జీనెక్స్ సీడ్స్ వాళ్ళది. చూడండి ఆకు ఎలా ఉందో. ఏదైనా వేసుకోదగ్గ పత్తి విత్తనాలు అండి ఇది. ఎందుకంటే ఇది నూగు శాతం బాగుంది. పుచ్చుకోలకు తట్టుకునే శక్తి దీని కాడ ఉంటుందండి. ఎందుకంటే ఇది చాలా వెరైటీ విత్తనం అండి. ఇది జీనెక్స్ సీడ్స్ వారి జీనెక్స్ సీడ్స్ వాళ్ళది జేత్ర పత్తి విత్తనాలు అండి. ఇది ఏసీ కరెక్ట్ 22 రోజులు అండి. ఇది ఏసీ చూడండి ఎలా ఉందో. పైరు కూడా ఎలా ఉందో చూడండి మీరే. ప్రతి ఒక్క రైతు ఈ విత్తనం వేసుకోవచ్చని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెట్టు మనం మొత్తం చూడాల్సిన పర్లేదు. విత్తనం వేసిన కానీ ఇది విత్తనం చాలా వెరైటీగా ఉందండి. కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు, పత్తి వేసుకునే రైతు కంపల్సరిగా ఈ విత్తనం వేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది, విత్తనం బాగుంది. ఓకేనండి. ఇది శ్రీ మహాలక్ష్మి సీడ్ సెంటర్ కారంపూడి వారి దగ్గర ఈ విత్తనాలు తెచ్చారంట. ఈ విత్తనం చూడండి మీరు ఎలా ఉందో.